జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. స్విమ్స్ సర్కిల్లో వాల్మీకి విగ్రహానికి నివాళులు. బాధ్యతలు స్వీకరించిన తిరుపతి జిల్లా అధ్యక్షులు శోభన్ బాబు. వాల్మీకి సంఘం తిరుపతి జిల్లా నూతన అధ్యక్షులుగా శోభన్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని స్విమ్స్ సర్కిల్ వద్ద ఉన్న మహర్షి వాల్మీకి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గంతో కలిసి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శోభన్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘం అభివృద్ధికి, సమాజంలోని నిరుపేద వాల్మీకుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వాల్మీకి పెద్దలకి అందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర వాల్మీకి బోయ తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జయసింహ గారికి, రాష్ట్ర కమిటీ సభ్యులకి, మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి గారికి, తలారి బాలయ్య గారికి, రామ్మూర్తి గారికి, మీద వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా వాల్మీకి సంఘము పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాల్మీకి సంఘంలో ఉన్నారు. వాల్మీకులు పేదవాళ్ళుగా జీవిస్తున్నారు. ఎస్సీలో చేరుస్తామనేసి రాజకీయ నాయకులు చెప్తున్నారే కానీ ఇంతవరకు దాన్ని ఏమాత్రం అమలు చేయట్లేదు. అన్నంలో కరివేపాకులాగా మమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారే తప్ప పేదలని, వాల్మీకుల్ని పైకి తీసుకురావాలని ఏమాత్రము ఆలోచించట్లేదు. ఇంకైనా మమ్మల్ని గుర్తించి మాకు సహాయ సహకారాలు అందించి సమాజంలో మాకు ఒక విలువని అందించాలని మరీ మరీ కోరుకుంటున్నాము. జై వాల్మీకి, జై వాల్మీకి, జై జై వాల్మీకి. ఈరోజు ఈ వాల్మీకి సర్కిల్ నందు వాల్మీకి స్వామికి పూజ చేసిన కార్యక్రమంలో భాగంగా మేము వాల్మీకి బోయ కులస్తులం. మేము తిరుపతి విషయానికి వస్తే ఒక 30% అబోవ్ ఉన్నాం. సరే, తిరుపతి ఉన్నా కానీ అనంతపురం, కర్నూలు జిల్లాలలో మా వాల్మీకి కులస్తులు ఎక్కువగానే ఉన్నారు. సరే, ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేస్తారని వచ్చిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాకు చెప్తున్నాడు కానీ ఇంతవరకు చేసిన దాఖలు లేవు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గడిచిన ఈ పక్క తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, మండ్యం జిల్లాలలో మమ్మల్ని ఎస్సీ జాబితాలో ఉన్నారు. అదేవిధంగా మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కూడా మమ్మల్ని ఎస్సీ జాబితాలో ఉన్నారు. కేవలం ఈ 5 జిల్లాల్లో మాత్రమే బీసీలుగా చేరుస్తున్నారు. ఎలక్షన్ ముందు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మిమ్మల్ని ఎస్సీ జాబితాలో చేరుస్తాం అనేసి మా ఓట్లు వేసుకొని గద్దెలెక్కుతున్నారే కానీ మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేసేదాకా లేదు. ఈసారి ఎలక్షన్ వచ్చేటప్పటికి మమ్మల్ని ఖచ్చితంగా ఏ పార్టీ అయితే మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేరుస్తారో వాళ్ళకే మా మద్దతు ప్రకటిస్తాం. అదేవిధంగా ఈరోజు ఈ వాల్మీకి బోయ అన్న వాళ్ళని చాలా వరకు కూడా ఉన్నారు కానీ ఎందుకో బయటపడడం లేదు. మన తిరుపతి విషయానికి వస్తే కూడా ఇక నుంచినైనా కానీ మా వాల్మీకుల బోయలు బయటకు వచ్చి మేము వాల్మీకులను స్వచ్ఛంగా చెప్పుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు చేయగలిపి ఈ ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని